హలో గైస్, వెల్కమ్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫిజిక్స్ ట్రాక్ 1 టీచర్ని. సో ఇంకా ఇవాల్టి క్లాస్ మన ఫిజిక్స్ ట్రాక్ 1 సిలబస్ యొక్క లాస్ట్ క్లాస్. ఈ అకాడమిక్ ఇయర్లో నేను మీకు టీచ్ చేసేటువంటి చివరి క్లాస్ అనమాట ఇది. సో అందరూ కూడా జాగ్రత్తగా వింటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ వీడియోని కూడా లాస్ట్ వీడియో అయినా పర్వాలేదు షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను టోటల్ ఆల్టర్నేటింగ్ కరెంట్ మొత్తం కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది వన్ షార్ట్ వీడియోలో. అయితే కాస్త ఇంపార్టెంటే వాటి గురించి నేను ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తాను. మీకు ముందు జాగ్రత్తగా ముందరే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయము అంటే, దీంట్లో మీకు కొంచెం అర్థం అవ్వాలి అంటే కొంచెం చాలా కష్టం. ఆల్టర్నేటింగ్ కరెంట్ నేనే చెప్పేస్తున్నాను, టీచరే చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అర్థం మామూలు స్టూడెంట్కి అర్థం కావాలంటే చాలా కష్టం, మీకు అర్థం కావాలంటే ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకనంటే మీకు ట్రాక్ 2 సరిగ్గా జరగలేదు, ఫిజిక్స్ ట్రాక్ 2 సరిగ్గా జరగలేదు. కానీ ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ లెసన్లో మీకు ఫిజిక్స్ ట్రాక్ 2లో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్లో వచ్చేటువంటి డెఫినేషన్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, మీకు ఈ లెసన్ మొత్తం ఫేజ్ మీద తిరుగుతూ ఉంటుంది. PHASE ఫేజ్, ఆ ఫేజ్ డిఫరెన్స్ దాని మీద మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది లెసన్ మొత్తం. మరి మీకు అసలు ఆ ఫేజ్ అంటే ఏంటో తెలుసా, ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మరి ఎవరు చెప్పాలంటే అది ట్రాక్ 2 లెసన్. ట్రాక్ 2లో ఉన్నటువంటి సింపుల్ హార్మోనిక్ మోషన్ లేకపోతే ఆసిలేషన్ ఆ లెసన్లో వస్తుంది మీకు ఫస్ట్ ఫేజ్ గురించి, ఫేజ్ డిఫరెన్స్ గురించి. అది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇయర్ ట్రాక్ 2 లెసన్. అలాగే సెకండ్ ఇయర్ ట్రాక్ 2 లెసన్ అయినటువంటి వేవ్స్, ఆ వేవ్స్ లెసన్లో కూడా ఈ ఫేజ్ డిఫరెన్స్ వీటి గురించి వస్తుంది. కానీ మీకు ఆ లెసన్స్ ఏం జరగలేదు. సో నేను కూడా అర్థం చేసుకోగలను మీకు అవన్నీ అర్థం కావు అని చెప్పేసి. బట్ ఇంకా ఈ లెసన్లో మెయిన్ కీ పాయింటే ఫేజ్, కానీ అది మీకు తెలియదు, మీకు అర్థం కాదు. నేను ఇప్పుడు నేను చెప్దామన్నా అని అనుకున్నా కానీ అది ఇంత చిన్న విషయం కాదు, చాలా చెప్పాలి దానికి. అందుకని చెప్పేసి నేను కూడా చెప్పడానికి సిద్ధంగా లేను. సో మరి మీకు ఏం చేయాలి ఊరికే, లేకపోతే ఈ ఒక్క లెసనే కదా నేను అసలు ఆపేద్దాము ఎందుకు చెప్పడం అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏదో ఒక రకంగా మీకు కనీసం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలన్న చిన్న టెక్నిక్స్ అన్నా నేర్పిద్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ లెసన్ చెప్దామని చెప్పేసి ఫైనల్గా డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా అయితే వద్దనుకున్నాను, ఎందుకంటే ఈ లెసన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయినటువంటి ఫేజ్ గురించి మీకు ఇంతకుముందు వరకు తెలియదు. ఇప్పుడు నేను చెప్దామంటే అది కుదరదు చెప్పనీకి. సో ఇంకా డ్రాప్ అయిపోదాంలే ఈ లెసన్ అని అనుకున్నాను. సో అందుకే కొంచెం లేట్ అయింది ఈ వీడియో రికార్డ్ చేసి షూట్ చేసి మీకు పెట్టేసరికి. బట్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అని అంటే, అట్లీస్ట్ మీకు ఆ ఫేజ్ గురించి తెలియకపోయినా ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి, మీకు ఎలా ఆన్సర్ని తెలుసుకోవాలి, ఎలా ఆన్సర్ని మీరు సాల్వ్ చేయగలగాలి. సో అట్లీస్ట్ ఆ టెక్నిక్స్ అన్నా మీకు నేర్పిద్దామని చెప్పేసి నేను మీకు ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను మీకు ముందే చెప్తున్నాను, 100% గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను ఈ లెసన్లో. నేను చెప్పేది మీకు 100% అర్థం అవుతుంది అని చెప్పేసి నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఓకే, మీకు ఒకవేళ ట్రాక్ 2 పర్ఫెక్ట్గా జరిగింటే నేను కూడా ఖచ్చితంగా 100% గ్యారంటీ ఇచ్చుండేవాడిని. మీకు ఈ లెసన్ నేను చెప్పింది A to Z కంప్లీట్గా అర్థం అవుతుందని చెప్పేసి. బట్ నేనే చెప్తున్నాను, మీకు 100% గ్యారంటీగా అర్థం అవ్వదు. డెఫినెట్లీ ఒకళ్ళకి 90% అవ్వచ్చు, ఒకళ్ళకి 70% అవ్వచ్చు, ఇంకొకళ్ళకి 50% అవ్వచ్చు. బట్ ఎంత అర్థమైనా కానీ ఆయంతవరకైనా కానీ మీరు వినండి. నేను నా సాయశక్తుల మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎంత వీలైతే అంత బాగా విడమరిచి చెప్పడానికి. బట్ ట్రై చేస్తాను అంటున్నాను అందుకే. ఓకే, సో ఇంకొకటి అదొక ఎగ్జాంపుల్. ట్రాక్ 2లో ఉన్నది ఇక్కడ ఉంది, నేను చెప్పనీక కుదరదు అని చెప్పేసి అదొకటి చెప్పాను. ఇంకోటి ఇండక్టెన్స్. సో ఈ ఇండక్టెన్స్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్ ట్రాక్ 2లో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే లెసన్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలక్ట్రోస్టాటిక్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు కెపాసిటర్స్, దాని యొక్క ప్రాపర్టీ అనేటువంటి కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ డిస్కస్ చేసుకునేటప్పుడు రెసిస్టర్స్, దానికి సంబంధించిన ప్రాపర్టీ అనేటువంటి రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ట్రాక్ 2 లెసన్లో మీరు కనుక గమనిస్తే ఇండక్టర్స్ అని చెప్పేసి ఒక సపరేట్ టాపిక్ ఉంటుంది. అలాగే ఇండక్టెన్స్ అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రాపర్టీ అదంతా కూడా మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్లో ఉంటుంది. బట్ చెప్పాను కదా అదంతా మీకు జరగలేదు. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇట్లా ట్రాక్ 2లో మీకు రావాల్సినవి ఇక్కడ మెయిన్ పాయింట్స్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు అంత గ్యారెంటీ నేను ఇవ్వలేకపోతున్నాను, మీకు అర్థం అవుతుందని చెప్పేసి. బట్ చెప్పాలి కదా, నా మీద ఆ బాధ్యత ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను చెప్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను, DC కరెంట్ వేరు, AC కరెంట్ వేరు. సో DC కరెంట్ అంటే డైరెక్టివ్ కరెంట్, AC కరెంట్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి కరెంట్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. డైరెక్టివ్ కరెంట్ మనం యూజ్ చేయము. ఓకే,
సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి, అంతే సింపుల్ రీజన్. ఓకే, సో నేను మీకు చెప్పాను కదా, నేను ఫస్ట్ మీకు ఈ ఫార్ములా టేబుల్ చెప్తాను. ఇక్కడ వరకు ఫార్ములా టేబుల్ ఉంది. ఫస్ట్ ఈ ఫార్ములా టేబుల్ చెప్తాను, దాని తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్కడైనా సరే మీకు లెసన్లో V0, I0 అలా కనిపించనుకోండి. V అంటే ఏంటి? వోల్టేజ్. I అంటే ఏంటి? కరెంట్. సో V0, I0 అంటే మీనింగ్ ఏంటంటే పీక్ వోల్టేజ్ లేకపోతే పీక్ కరెంట్. I0 అయితే పీక్ కరెంట్, V0 అయితే పీక్ వోల్టేజ్. యాంప్లిట్యూడ్ కరెంట్, యాంప్లిట్యూడ్ వోల్టేజ్, మ్యాక్సిమా కరెంట్, మ్యాక్సిమా వోల్టేజ్. సో అలా అనమాట. ఓకే, సో I యావరేజ్ ఫార్ములా ఏంటి? I యావరేజ్ ఫర్ 0 to T ఎంత అంటే 0. I యావరేజ్ ఫర్ 0 to T/2 ఎంత ఫార్ములా అంటే 2I0/π. ఈ రెండు ఏమంత అవసరం లేదు, బట్ ఈ థర్డ్ ఫార్ములా మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. యావరేజ్ కరెంట్స్ గురించి మిమ్మల్ని అడగరు. ఓకే, సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది IRMS ఫార్ములా వచ్చేసరికి I0/√2. అలాగే I = I0 sin 2ωt అని చెప్పేసి మనకి ఇంకో ఫార్ములా ఉంది. ఓకే, సో నెక్స్ట్ V = V0 sin ωt, I = I0 sin ωt ప్లస్ 5. ఈ 5 ఫేజ్ అని చెప్పేసి అంటారు. ఓకే, cos 5ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. మరి పవర్ యావరేజ్ పవర్ ఫార్ములా ఏంటంటే VRMS × IRMS × cos ఆల్ఫా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఓన్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్కి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఈ ఫార్ములాస్ తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్ కరెంట్ ప్రాబ్లమ్స్లో కనుక మీరు చేస్తే అప్పుడు మీకు నెగిటివ్ మార్క్స్ తప్ప ఇంకా ఏమీ రావు. ఓకే, వాట్లెస్ పవర్ కనుక్కోమని మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా అడిగితే VRMS × IRMS × sin 5 చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసరికి యావరేజ్ పవర్ అడిగితే cos 5, వాట్లెస్ పవర్ అడిగితే sin 5. tan 5 ఫార్ములా వచ్చేసరికి XL - XC/R. XL అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్, XC అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. వాటి గురించి నేను ఇంకొద్దిసేపట్లో చెప్తాను మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, సో నెక్స్ట్ ఇన్ జనరల్ ఇవన్నీ కూడా కొంచెం స్పెసిఫిక్ ఏమంటారు, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే సైనోసాయిడల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. అలా కాకుండా జనరల్గా వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు వాడాల్సిన ఫార్ములాస్ వచ్చేసరికి ఇవి. I యావరేజ్ ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ IDT డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ DT. అదేవిధంగా IRMS = √ఇంటిగ్రేషన్ ఆఫ్ I² DT డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ DT. మోస్ట్ ప్రాబబ్లీ ఇవి అయితే అడగరు, బట్ మనం ముందు జాగ్రత్త నేర్చుకుందాం ఈ రెండు ఫార్ములాస్ ఎక్కడ యూజ్ చేయాలనేది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే I = A sin ωt ప్లస్ B cos ωt. అప్పుడు IRMS ఎంత? సో IRMS కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఏంటి? IRMS = I0/√2. అలాగే IRMS = ఇదేదో ఇంటిగ్రేషన్ల ఫార్ములా. మరి రెండు ఫార్ములాలో ఏది యూజ్ చేయాలి అంటే ఇది వచ్చేసరికి ఒక సైనోసాయిడల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను. సైనోసాయిడల్ ఈక్వేషన్ అంటే సైన్లు కాస్లో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే అదే అనమాట. మెయిన్ డెఫినేషన్ అది కాకపోయినా మీకు ఈజీగా అర్థం కావాలి అంటే ఈజీ గుర్తుపెట్టుకోండి. సైనోసాయిడల్ అంటే మీకు సైన్లు కాస్లో ఉండాలి, అది సైనోసాయిడల్. సో వాళ్ళు ఇచ్చింది సైనోసాయిడల్ కాబట్టి మీరు వాడాల్సిన ఫార్ములా కూడా సైనోసాయిడలే. సో సైనోసాయిడల్ ఫార్ములా IRMS ఫార్ములా ఏంటి? I0/√2. సో ఇక్కడ మరి I0 ఉందా? I0 లేదు. మరి I0 ఎలా కనుక్కోవాలంటే I0 = √A² ప్లస్ B². ఇలా A sin ωt ప్లస్ B cos ωt ఇచ్చినప్పుడు అలా ప్రతిసారి కూడా I0 = √A² ప్లస్ B². సో అప్పుడు IRMS డైరెక్ట్గా మనకు వచ్చేసట్టే కదా. IRMS = √A² ప్లస్ B² డివైడెడ్ బై √2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ I = 8 sin ωt × cos ωt అప్పుడు IRMS ఎంత? సో ఇక్కడ కూడా IRMS అడుగుతున్నారు. IRMS ఫార్ములా వచ్చేసరికి I0/√2. ఎందుకు ఆ ఫార్ములా యూజ్ చేసామంటే వాడు ఇచ్చింది వచ్చేసరికి ఒక సైనోసాయిడల్ వేవ్. ఓకే, సో IRMS ఫార్ములా వచ్చేసరికి I0/√2. మరి I0 ఎలా కనుక్కోవాలి అంటే ఈ ఈక్వేషన్ని నేను ఇంకొక మాదిరిగా కన్వర్ట్ చేస్తున్నాను. ఎలాగంటే ఇదిగోండి ఈ ఫార్ములా ఫార్మాట్లోకి నేను కన్వర్ట్ చేస్తున్నాను. I = 8 sin ωt cos ωt నేను 4 × 2 sin ωt × cos ωtగా రాస్తున్నాను. సో 2 sin ωt × cos ωt అనేది మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా. sin 2ωt = 2 sin ωt × cos ωt అనేది ఒక ఫార్ములా. సో 4 × sin 2ωt అవుతుంది మనకి ఫైనల్గా. I = 4 sin 2ωt వచ్చింది. సో I0 ప్లేస్లో 4 ఉందన్నమాట. కాబట్టి I0 వాల్యూ ఎంత? 4. కాబట్టి IRMS ఫార్ములా ఏంటి? IRMS = I0/√2 అంటే 4/√2 వస్తుంది అనమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ I = 2t దెన్ IRMS బిట్వీన్ 0 to 3 seconds ఎంత అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఇది వచ్చేసరికి సైనోసాయిడల్ ఈక్వేషన్ కాదు, ఇది వచ్చేసరికి ఒక జనరల్ ఈక్వేషన్. ఎందుకంటే వాడు ఇక్కడ సైన్లు కాస్ట్లు ఇవ్వలేదు కాబట్టి మీరు వాడాల్సిన ఫార్ములా కూడా
ఈ ఫార్ములా వాడాలి, ఈ ఫార్ములా కాదు. ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ I² dt డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dt మీరు వాడాల్సినటువంటి ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ I² dt డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ dt వాడాలి మీరు. సో ఆ I ఎంత ఇచ్చారంటే 2t ఇచ్చారు. సో మీరు దీన్ని కనుక సాల్వ్ చేస్తే మీకు ఫైనల్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అదనమాట సంగతి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పేది కాస్త తలకాయ తిక్కగా ఉంటుంది, తలకాయ తిరుగుతుంది, మీకు అసలు ఏం అర్థం కాదు, నాకు కూడా తెలుసు. బట్ వినండి, ఏం చేస్తాం చెప్పండి. మీకు ట్రాక్ 2లో జరిగిందంటే ఇంత తిప్పలు మీకు అవసరం లేదు, మాకు అవసరం లేదు, బట్ ఏం చేయలేం కదా. సో ఏంటిది అంటే మామూలుగా బ్యాటరీ, మనము DC కరెంట్లో బ్యాటరీని మనం ఇలా, ఈ పెన్ ఒకటి, బ్యాటరీని మనం ఇలా చూపిస్తాం కదా DC కరెంట్లో, కానీ AC కరెంట్లో మనం ఇదే బ్యాటరీని ఇలా చూపిస్తాం. అదే డిఫరెన్స్. మీరు సర్క్యూట్ చూసి వాడు ఇచ్చింది AC కరెంటా DC కరెంట్ అని కనుక్కోవాలి అని అంటే ఇదిగోండి ఇదే డిఫరెన్స్. వాడు ఇచ్చిన బ్యాటరీ ఇలా ఉంటే అది వచ్చేసరికి DC కరెంట్ అని, ఇవాళ ఇచ్చిన బ్యాటరీ ఈ సింబల్లో ఉంటే అది AC కరెంట్ అని చెప్పేసి మీరు ఒక కంక్లూషన్కి డిసైడ్ అవ్వచ్చు, కంక్లూషన్కి రావచ్చు, డిసైడ్ అవ్వచ్చు కాదు. ఓకే, సో ఇక్కడ బ్యాటరీ ఇచ్చింది, ఇక్కడ వాళ్ళు బ్యాటరీ ఈ సింబల్లో ఇచ్చారు కాబట్టి వాడు ఇచ్చింది వచ్చేసరికి AC కరెంట్. సో ఆ AC కరెంట్ని ఫస్ట్ కేసులో ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేశారు. సెకండ్ కేసులో ఆ AC కరెంట్ యొక్క బ్యాటరీని ఒక కెపాసిటర్కి కనెక్ట్ చేశారు. థర్డ్ కేసులో దీన్ని ఇండక్టర్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఇండక్టెన్స్ అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ స్పెషల్ ప్రాపర్టీ ఇండక్టెన్స్ని క్యాపిటల్ లెటర్ Lతో డినోట్ చేస్తాము. ఓకే, చిన్న బేసిక్ అనమాట ఇది. ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ తెలుసుకుంటేనే మీకు ఇది అర్థమవుతుంది. బట్ అవన్నీ కూడా ట్రాక్ 2లోకి వెళ్ళిపోయాయి కాబట్టి నేను చెప్పనీకి లేదు. ఓకే, సో ఏంటిది ఇండక్టెన్స్, ఇండక్టెన్స్ అనమాట ఇది. ఈ ఇండక్టెన్స్కి థర్డ్ కేసులో మనము AC బ్యాటరీని మనం కనెక్ట్ చేసాము. ఓకే, సో ఫస్ట్ కేసులో రెసిస్టర్ని కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ వాళ్ళు V0, VRMS, Vaverage అలా ఏం స్పెసిఫిక్గా ఇవ్వలేదు. సో అలా స్పెసిఫిక్గా ఇవ్వనప్పుడు మీరు బై డిఫాల్ట్గా వాడు ఇచ్చింది RMSకి సంబంధించిందని చెప్పేసి మీరు గుడ్డిగా అనుకోవచ్చు. సో అప్పుడు IRMS ఫార్ములా ఏమవుతుంది, VRMS డివైడెడ్ బై R అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అందరికి తెలిసిందే ఓమ్స్ లా, కాబట్టి IRMS ఫార్ములా వచ్చేసరికి V/R అవుతుంది. ఇక్కడ ఈ కేసులో కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఏది ఉండదు, రెండూ కూడా ఒకటే టైంకి మ్యాక్సిమం అవుతాయి. ఓకే, జాగ్రత్తగా వినండి, రెండూ కూడా ఒకటే టైంకి మ్యాక్సిమం అవుతాయి కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. ఫేజ్ డిఫరెన్స్ మనం ఫైతో డినోట్ చేస్తాము. ఇది వచ్చేసరికి పై, ఇది వచ్చేసరికి 5. ఓకే, సో 5 వచ్చేసరికి 0 degrees ఉంటుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏది, కాస్ 5. సో కాస్ 5 అంటే కాస్ 0 ఎంత 1, కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 1 వచ్చింది. పవర్ ఫ్యాక్టర్ 0 నుంచి 1 మధ్యలో మాత్రమే ఉంటుంది. సో పవర్ ఫ్యాక్టర్ 1 వచ్చిందంటే ఇది మ్యాక్సిమం అనమాట. అంటే మ్యాక్సిమం పవర్ యూటిలైజ్ అయిందని, లేకపోతే మ్యాక్సిమం పవర్ లాస్ట్ అయిందని, లేకపోతే మ్యాక్సిమం పవర్ డెసిపేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కేసులో ఇది వచ్చేసరికి కెపాసిటర్కి కనెక్ట్ చేసాము. అయితే ఏసీ కరెంట్ కెపాసిటెన్స్కి కనెక్ట్ చేసినప్పుడు కెపాసిటెన్స్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ అనేది వస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ కెపాసిటెన్స్, ఈవెన్ ఫర్ ద ఇండక్టర్ ఆల్సో వెన్ AC కరెంట్ ఈజ్ సప్లైడ్ ఎ స్పెషల్ ప్రాపర్టీ విల్ బి డెవలప్డ్. ఏంటి ఆ స్పెషల్ ప్రాపర్టీ అంటే రియాక్టెన్స్ అనమాట. కెపాసిటెన్స్ రియాక్టెన్స్ వస్తుంది. ఇండక్టర్కి వచ్చేసరికి ఇండక్టివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రాపర్టీస్ వస్తాయి. సో స్పెషల్ ప్రాపర్టీస్ని ఎక్స్ తోటి డినోట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి XC తోటి, ఇక్కడ వచ్చేసరికి XL తోటి. XC ఫార్ములా వచ్చేసరికి 1/ωc, ఒమేగా ఫార్ములా వచ్చేసరికి 2πf, అలాగే XL ఫార్ములా వచ్చేసరికి ωL. ఇక్కడ కూడా ఒమేగా ఫార్ములా ఏం మారలేదు, ఒమేగా వచ్చేసరికి 2πf. సో ఏంటి రియాక్టెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే AC కరెంట్ని అపోజ్ చేయడమే. ఓకే, మామూలుగా అయితే రెసిస్టర్కి రెసిస్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, కరెంట్ని అపోజ్ చేస్తుంది. అదేవిధంగా కెపాసిటర్ ఇండక్టర్లో రెసిస్టెన్స్లు ఉండవు, కానీ ఈ రియాక్టెన్స్లు ఉంటాయి. అది కూడా ఓన్లీ వెన్ AC కరెంట్ పాసెస్. అదే ఇక్కడ DC బ్యాటరీ నువ్వు రీప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఈ XC మాయమైపోతుంది, ఇక్కడ ఈ XL మాయమైపోతుంది. కానీ AC కరెంట్ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ XCలు ఈ XLలు దీనిపైన పనిచేసి AC కరెంట్ని వెళ్లకుండా అడ్డుకోనికి ట్రై చేస్తాయి. ఓకే, సో అందుకని చెప్పేసి ఇక్కడ IRMS ఫార్ములా వచ్చేసరికి VRMS డివైడెడ్ బై XC అవుతుంది. ఇక్కడ కూడా IRMS ఈక్వల్ టు VRMS డివైడెడ్ బై XL అవుతుంది. ఇక్కడేమో IRMS ఈక్వల్ టు VRMS బై R. ఇక్కడ R ఫంక్షన్ ఏంటి, అపోజింగ్ ద AC కరెంట్. మరి ఇక్కడ
ఏసీ కరెంట్ని ఎవరు అపోజ్ చేస్తారు? ఎక్స్సి అపోజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కేసులో కరెంట్ని ఎవరు అపోజ్ చేస్తారు? ఎక్స్ఎల్ అపోజ్ చేస్తుంది. కాబట్టి ఈ కేసులో ఆర్ ప్లేస్లో ఎక్స్ఎల్ వస్తుంది. ఐ హోప్ మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఓకే, ఈ కేసులో నేను మీకు ఇందాకనే చెప్పాను కరెంటు వోల్టేజ్ రెండు కూడా ఒకటే టైంలో మ్యాక్సిమం అవుతాయి. కానీ ఈ కేసులో వోల్టేజ్ కన్నా కూడా కరెంటే తొందరగా మ్యాక్సిమం అవుతుంది. మరి ఎంత డిఫరెన్స్ ఉంది ఆ ఇద్దరికి అంటే కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో అంటే 90 degrees డిఫరెన్స్ ఉంది. అంటే ఫేజ్ డిఫరెన్స్ 90 అనమాట. లేకపోతే ఫేజ్ వచ్చేసరికి 90 అనమాట. ఐ లీడ్స్ V/π/2 అని చెప్పేసి ఫేమస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి అడుగుతారు ఇన్ ద కేస్ ఆఫ్ కెపాసిటర్. అదే ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టర్ అనుకోండి, రెసిస్టర్లో కరెంటు వోల్టేజ్ ఇద్దరి మధ్యలో పోటీ పెడితే వోల్టేజే ఫస్ట్ మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది, కరెంట్ మ్యాక్సిమంకి రీచ్ అవ్వదు. సో అయితే ఇక్కడ కూడా డిఫరెన్స్ వచ్చేసరికి 90 degrees. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి కరెంట్ విన్ అయితే కెపాసిటర్ కేసులో, ఇండక్టర్ కేసులోనేమో వోల్టేజ్ విన్ అవుతుంది. కాబట్టి దీనికి ఇంకొక రకంగా మనం ఏమని రాస్తామంటే ఐ ల్యాక్స్ వోల్టేజ్ బై π/2 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? cos φ ఎంత 90. సో 90 కాబట్టి cos 90 వచ్చేసరికి 0 కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 0 అవుతుంది. అంటే మినిమం అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం, ఇక్కడ వచ్చేసరికి మినిమం. అంటే పవర్ లాస్ అనేది జరగనే లేదు. సో మొత్తం కూడా ఎనర్జీగా స్టోర్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ కూడా పై వచ్చేసరికి 90 degrees, ఫై వచ్చేసరికి 90 degrees కాబట్టి ఇక్కడ కూడా పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 0నే వస్తుందంటే నథింగ్ బట్ మినిమమే. సో సేమ్ మొత్తం సేమ్. ఇక్కడ ఎక్సీ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ఎల్ ఉంటుంది, ఇక్కడ కరెంట్ లీడ్ ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ లీడ్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ వోల్టేజ్ ల్యాగ్ ఉంటుంది, ఇక్కడ కరెంట్ ల్యాగ్ ఉంటుంది. ఓకే, ఆ లీడ్ ల్యాగ్ మధ్యలో డిఫరెన్స్ కూడా సేమ్ ఇద్దరికి π/2. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏసీ కరెంట్ని సపరేట్గా రెసిస్టర్లోకి, సపరేట్గా కెపాసిటర్లోకి, సపరేట్గా ఇండక్టర్లోకి పంపించినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో డిస్కస్ చేసాం. సో అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ మనం సపరేట్గా ఆర్సీ సర్క్యూట్లోకి పంపించామనుకోండి ఏసీ సర్క్యూట్ని, ఏసీ కరెంట్ని. అంటే ఆర్ అంటే రెసిస్టర్, సి అంటే కెపాసిటర్, ఆ రెండు ఉన్నటువంటి సర్క్యూట్లోకి ఈ ఏసీ కరెంట్ని మనం పంపిస్తే అప్పుడు మనకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడేమో వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ వచ్చేసరికి విఆర్ ఉంటే, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ వచ్చేసరికి వీసీ ఉంటే అప్పుడు నెట్ వోల్టేజ్ V = VR + VC అని మనం మామూలుగా అయితే రాస్తాం. కానీ ఎక్కడ? డీసీ కరెంట్లో. అలాగనే అదేవిధంగా ఏసీ కరెంట్లో కూడా V = VR + VC అని రాస్తే తప్పు అయిపోతుంది. ఓకే, ఎందుకు తప్పు అయిపోతుంది అంటే మనం ఉన్నది ఇప్పుడు ఏసీలో, డీసీలలో కాదు. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మరి వీనెట్ ఎలా సార్? మీకు డౌట్ రావచ్చు. మామూలుగా మనం డీసీలో ఉన్నప్పుడేమో వీనెట్ వచ్చేసరికి VR + VC అవుతుంది కదా సార్. మరి ఇక్కడ ఏసీ కరెంట్లో ఉన్నప్పుడు వీనెట్ ఫార్ములా ఏంటి సార్ అని అంటే వీనెట్ ఫార్ములా వచ్చేసరికి √VR² + VC². ఎందుకు ఈ ఫార్ములా వచ్చింది సార్ అంటే ఇవి ఒక రకమైన వెక్టార్స్ క్వాంటిటీస్ అనమాట. ఓకే, సో మామూలుగా మనం స్కేలార్ని యాడ్ చేసినప్పుడు స్కేలార్ అంటే 3 + 2 చేసేస్తే మనకి డైరెక్ట్ 5 వస్తుంది. కానీ వెక్టార్ అడిషన్లో 3 బార్ + 2 బార్ చేసినప్పుడు మనకి 5 బార్ వస్తుంది. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే √3² + 2² + 3 × 2 cos θ అలా చేస్తాం మనం. సో అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా వీనెట్ ఫార్ములా వచ్చేసరికి √VR² + VC². అదేవిధంగా జెడ్ ఫార్ములా వచ్చేసరికి √R² + XC² వస్తుంది. సో జెడ్ అంటే ఏంటి? ఇది కూడా కొత్త టర్మే. సో జెడ్ అంటే ఏంటంటే ఇంపిడెన్స్. సో జెడ్ అంటే ఇంపిడెన్స్ అంటే ఏంటంటే అపోజిషన్. ఇక్కడ మీరు గమనిస్తే రెసిస్టెన్స్ ఫంక్షన్ ఏంటి? ఈ కరెంట్ని అపోజ్ చేయడం. ఈ ఎక్స్సీ ఫంక్షన్ ఏంటి? కరెంట్ని అపోజ్ చేయడం. సో ఇద్దరి ఫంక్షన్ ఒకటే. సో ఇద్దరి యొక్క నెట్ మనం కనుక్కోవచ్చు కదా. ఇద్దరి యొక్క నెట్ ఎలా కనుక్కుంటామంటే √R² + XC² చేస్తే మనకి ఇద్దరి యొక్క నెట్ వస్తుంది. సో మరి ఇద్దరి యొక్క నెట్కి మనం ఒక స్పెసిఫిక్ పేరుని ఇచ్చాం. ఆ పేరే ఇంపిడెన్స్. అది ఏ లెటర్తో డినోట్ చేస్తాము అంటే జెడ్ తోటి డినోట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ రాసిందంతా కూడా నేను మీకు ఒక 2 minutesలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందర ఇది చూడండి. ఇక్కడేమో అంటే ఓన్లీ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు IRMS ఫార్ములా ఏంటి? VRMS/R. ఓన్లీ కెపాసిటర్ కనెక్ట్ చేసినప్పుడు IRMS ఫార్ములా ఏంటి? VRMS/XC. ఓన్లీ ఇండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు IRMS ఫార్ములా వచ్చేసరికి VRMS/XL. మరి ఇక్కడ రెసిస్టెన్స్, కెపాసిటర్ రెండు కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములాలో IRMS = VRMS/Z. జెడ్ అంటే నెట్, అంతేనా?
సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, మాస్టర్ ఫార్ములా ఫర్ ఐఆర్ఎంఎస్. కాబట్టి ఇప్పుడు బట్టి కొట్టేసి పక్కన పారేసేయండి. ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్, ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. ఓకే, సో నెక్స్ట్ కాస్ ఫై అంటే ఏంటి? పవర్ ఫ్యాక్టర్. సో కాస్ ఫైకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఆర్ బై జెడ్. సో ఇది కూడా మాస్టర్ ఫార్ములా ఫర్ ద పవర్ ఫ్యాక్టర్. ఓకే, లేకపోతే మనం ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు, కాస్ ఫై ఈక్వల్ టు విఆర్ బై వీ నెట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే నేను డిరైవ్ చేస్తాను చూడండి. విఆర్ ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ ఆర్. వీ నెట్ ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ జెడ్. సో ఇక్కడ ఐ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఏంటి? ఆర్ బై జెడ్. ఆర్ బై జెడ్ అంటే ఎవరు? కాస్ ఫై. కాబట్టి మనం డైరెక్ట్గా మనము కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు విఆర్ బై వీ నెట్ అని చెప్పేసి మనం రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ యావరేజ్ పవర్ ఫార్ములా వచ్చేసరికి విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ ఫై. సో ఇది కూడా మాస్టర్ ఫార్ములా ఫర్ ద యావరేజ్ పవర్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. సో నేను మీకు ముందరనే చెప్పాను కదా, వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి అలా రాయకూడదు, ఎందుకంటే ఇది వచ్చేసరికి ఏసీ సర్క్యూట్స్ అని చెప్పేసి. సో ఈ ఏసీ సర్క్యూట్స్లో, అందులోని ఈ ఆర్సీ సర్క్యూట్లో ఈ విఆర్ అలాగనే కరెంటు రెండు కూడా సేమ్ ఫేస్లో ఉంటాయి. అంటే ఓన్లీ రెసిస్టర్ ఉన్నప్పుడు కరెంటు వోల్టేజ్ రెండు సేమ్ ఫేస్లో ఉంటాయి. కాబట్టి ఫేస్ డిఫరెన్స్ వచ్చేసరికి 0 degrees ఉంటుందని చెప్పేసి చెప్పాను. సో అదే ఇక్కడ రాశాను, విఆర్ ఐ మధ్యలో సేమ్ ఫేజ్ ఉంటుంది, ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 0 ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ రాయడం జరిగింది. కానీ వీసీకి ఐకి అంటే ఈ సర్క్యూట్, ఈ సెకండ్ కేసులో ఓన్లీ కెపాసిటర్ విత్ కరెంట్. సో ఈ కేసులో ఐవి రెండు వేరే ఫేస్లలో ఉంటాయి, ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ వచ్చేసరికి 90 degrees. ఇద్దరిలో కూడా విన్నర్ కరెంట్ అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇక్కడ మరి ఇద్దరు ఉన్నారు. ఓన్లీ రెసిస్టర్ ఉన్నప్పుడేమో రెండు కూడా సేమ్ ఫేస్ అని చెప్పుకోవచ్చు మనం. ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడేమో ఇద్దరిలో కరెంట్ విన్ అవుతుంది, కరెంట్ పొటెన్షియల్ని లీడ్ చేస్తుంది బై 90 degrees అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరు ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి, ఎలాగా అని అంటే, రెసిస్టర్ వల్ల మనకి పెద్ద మార్పులు అనేవి ఉండవు. ఎందుకంటే రెసిస్టర్ వల్ల రెసిస్టెన్స్ ఒక్కటే ఉన్నప్పుడు కరెంటు వోల్టేజ్ ఇద్దరు కూడా సేమ్ ఫేస్లో ఉంటారు. కానీ ఇక్కడ కెపాసిటర్ ఉంది. సో ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే, కెపాసిటర్ వల్ల అఫ్ కోర్స్ కరెంట్ లీడ్ చెందుతుంది. యాక్చువల్గా అయితే ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు కరెంట్ లీడ్ అనమాట వోల్టేజ్ కన్నా. కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నా కానీ ఈ రెసిస్టర్ వల్ల పెద్ద ఒరిగేదేమి ఉండదు. కాబట్టి ఈవెన్ ఇద్దరు ఉన్నా కానీ ఈ కేసులో కరెంటే లీడ్గా ఉంటుంది పొటెన్షియల్ కన్నా. అంటే ఇద్దరులో ఎవరు తొందరగా మ్యాక్సిమంకి రీచ్ అవుతారు అంటే మనం సింపుల్గా కరెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన మెలిక ఏంటంటే, మామూలుగా ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు ఐకి వీకి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అన్నాం? 90 degrees అన్నాం. కానీ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అంత ఉండదు, తక్కువ ఉంటుంది. 90 కంటే తక్కువ ఉంటుంది. అది ఎంత తక్కువ ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము, బట్ ఖచ్చితంగా 90 కంటే తక్కువ ఉంటుంది. మీరు ఎలా చెప్తున్నారంటే, ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది కదా. యాక్చువల్గా మీకు ఇప్పుడన్నా కొంచెం బాగా అర్థం అవుతుంది నాకు తెలిసి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఓన్లీ రెసిస్టర్ ఉందనుకోండి, కరెంటు వోల్టేజ్ ఈ రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి, నో ప్రాబ్లం. ఓన్లీ కెపాసిటర్ ఉందనుకోండి, కరెంటు వోల్టేజ్ ఇద్దరిలో కరెంట్ లీడింగ్లో ఉంటుంది, వోల్టేజ్ లాగింగ్లో ఉంటుంది, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ 90 degrees. సో ఇక్కడ వరకు మీకు ఎవరికి ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా జనరల్గా జరిగే సినారియోస్. సో ఇక్కడ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఈ ఆర్ వల్ల ఐవి ఇద్దరిలో ఏమైనా తేడా ఉంటుందంటే, ఇద్దరిలో తేడా ఏముండదు, ఇద్దరు కూడా ఈక్వల్గా సేమ్ ఫేజ్లో ఉంటారు. కానీ కెపాసిటర్ వల్ల ఐ వచ్చేసరికి గ్రేటర్ దాన్ వి ఉంటుంది. మరి ఈ రెండిటి మూలంలో మనం ఏమని రాయొచ్చు అంటే, రెండింటిని కలిపితే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ వి అనే చెప్పొచ్చు కదా మనము. కొంచెం మీరే గమనించండి, అంతేనా కాదా? ఒకవేళ ఇక్కడ ఐ ఈజ్ లెస్ దాన్ వి ఉందనుకోండి, అప్పుడు ఈ లెస్ దాన్ ఈ గ్రేటర్ దాన్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి నెట్ ఈక్వల్ టు రావచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఉండేదంతా కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు వి, అలాగే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ వి. సో ఇప్పుడు ఓవరాల్గా నెట్ ఏమొస్తుంది? ఐ ఈజ్ గ్రేటర్ దాన్ వి ఏ వస్తుంది. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ వి బై 90 degrees, కానీ ఇక్కడ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ వి బై లెస్ దాన్ 90 degrees అవుతుంది. ఎందుకు సార్ అని అంటే, ఇక్కడ ఆల్రెడీ ఐ ఈజ్ ఈక్వల్ టు వి ఉంది కాబట్టి దీని ప్రభావం కూడా కొద్దో గొప్ప ఉంటుంది. కాబట్టి మీకు ఐ ఈజ్ లెస్ దాన్ వి బట్ 90 degrees కంటే తక్కువగా ఉంటుంది ఫేజ్ డిఫరెన్స్ అనేది. ఐ థింక్ మీకు అర్థమైంది. చాలా కష్టపడ్డాను నేను. ఇంకా లేట్ చేస్తే కొంతమందికి ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయి నేను ఇంకా మీకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విసుగు వస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీకు ఎవరికైతే ఇంకా అర్థం కాలేదో వాళ్ళు ఒకసారి వెనక్కి రండి, వెనక్కి ఒక 2-3 minutes వెనక్కి వచ్చి వినండి. నేను ఇంకంతకు మించి మీకు ఇంకా చెప్పలేను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్లోకి దిగిపోదాం.
సో ఈ క్వశ్చన్లో ఆర్సీ సర్క్యూట్ ఇచ్చారు, బ్యాటరీ వచ్చేసరికి ఏసీ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఇది వచ్చేసరికి ఓకే ఏసీ సర్క్యూట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆర్ వచ్చేసరికి 3 Ohms అని ఇచ్చారు, ఎక్సీ వచ్చేసరికి 4 Ohms అని ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ అడుగుతుంది జెడ్ అడుగుతున్నారు. జెడ్ అంటే నథింగ్ బట్ ఇంపెడెన్స్ యొక్క ఫంక్షన్ వచ్చేసరికి అపోజిషన్ ఆఫ్ ద కరెంట్. నెక్స్ట్ ఐఆర్ఎంఎస్ అడుగుతున్నారు, I0 అడుగుతున్నారు, పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు. పవర్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ cos 5. అలాగే ఫేజ్ డిఫరెన్స్ అడుగుతున్నారు, 5 ఎంతనో అడుగుతున్నారు, విఆర్ వీసీ వాల్యూస్ ఎంతనో అడుగుతున్నారు, యావరేజ్ పవర్ ఎంతనో అడుగుతున్నారు. సో టోటల్గా 6 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆర్సీ సర్క్యూట్ ఇచ్చారు, ఆర్సీ సర్క్యూట్ ఇచ్చి జెడ్ అడుగుతున్నారు. సో జెడ్ ఫార్ములా ఏంటి, ఆర్సీ సర్క్యూట్లో జెడ్ ఫార్ములా వచ్చేసరికి √R² + XC². సో ఆర్ ఇచ్చారు, XC ఇచ్చారు, మీరు రెండింటిని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది 5 Ohms. సో నెక్స్ట్ ఐఆర్ఎంఎస్ అడుగుతున్నారు. ఐఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటి, ఐఆర్ఎంఎస్ మాస్టర్ ఫార్ములా ఫర్ ఐఆర్ఎంఎస్ ఇందాక మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఐఆర్ఎంఎస్ VRMS/Z అని చెప్పేసి చెప్పాను. సో VRMS ఇక్కడ ఎంత ఇచ్చారు, VRMS వచ్చేసరికి 10 ఇచ్చారు, VRMS వచ్చేసరికి 10 ఇచ్చారు, డివైడెడ్ బై జెడ్ ఎంత మనకి ఇందాకనే సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 5 వచ్చింది కాబట్టి 5 పెట్టేసాను ఇక్కడ. సో అప్పుడు ఐఆర్ఎంఎస్ వచ్చేసరికి 2 amperes వస్తుంది. సో I0 ఎలా కనుక్కోవాలంటే ఈ ఫార్ములాని యూస్ చేసి కనుక్కున్నాను నేను. IRMS I0/√2 అయితే I0 వచ్చేసరికి √2 × IRMS. సో ఈ IRMS మనకి ఇందాకనే వచ్చేసింది కాబట్టి √2 × IRMS, ఆ IRMS 2 కాబట్టి I0 వచ్చేసరికి 2√2 amperes వస్తుంది. సో నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, cos 5. సో cos 5 ఎంత ఇచ్చారు, ఎంతని చెప్పారు ఇందాక, R/Z ఫార్ములా. సో ఇక్కడ కూడా మనము R/Zని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి ఫేజ్ డిఫరెన్స్ అడిగారు. సో ఫేజ్ డిఫరెన్స్ మనం ఇక్కడ cos 5 = 3/5 అని వచ్చింది కాబట్టి మనకి సో ఇక్కడ నుంచి 5 వచ్చేసరికి 53 degrees వచ్చింది. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత, 53 degrees. బట్ ఇచ్చిన సర్క్యూట్ ఏంటి, ఆర్సీ సర్క్యూట్. నేను మీకు ఇందాకనే చెప్పాను, ఓన్లీ రెసిస్టర్ ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ 0, ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 90 degrees, కరెంట్ లీడ్లో ఉంటుంది వోల్టేజ్ కన్నా, అవన్నీ కూడా చెప్పాను. రెండు ఉన్నప్పుడు కరెంట్ వోల్టేజ్ని లీడ్ చేస్తుంది, కానీ ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు లాగా ఈ కేసులో కూడా 90 degrees డిఫరెన్స్ అనేది ఉండదు, 90 కంటే తక్కువ ఉంటుందని చెప్పాను. ఇదిగోండి ప్రూఫ్. ఇక్కడ 590 ఉందా, లేదు, 90 కంటే తక్కువనే ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే ఇక్కడ రెసిస్టర్ కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ రెసిస్టర్ తీసేసి మీరు cos 5 కనుక్కోండి, అప్పుడు మీకు 0 వస్తుంది. అప్పుడు మీరు 5 కనుక్కుంటే 90 degrees వస్తుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఓకే. సో ఈ కేసులో కూడా I అనేది వోల్టేజ్ని లీడ్ చేస్తుంది, కాకపోతే 53 degrees మాత్రమే. ఓకే. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, విఆర్ ఎలా కనుక్కుంటారంటే VR = IR ఫార్ములా. సో ఐ వచ్చేసరికి మీరు IRMS తీసుకోవాలి. సో IRMS వచ్చేసరికి 2 ampere. సో 2 × రెసిస్టెన్స్ వచ్చేసరికి 3 ohms. సో ఓవరాల్గా 6 volt వస్తుంది మీకు VR. సో అలాగే VC వచ్చేసరికి I × XC. సో I వచ్చేసరికి 2, XC వచ్చేసరికి 4 వాడే ఇచ్చాడు. సో అప్పుడు ఆన్సర్ వచ్చేసరికి 8 volt వస్తుంది. సో నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, P యావరేజ్కి కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి VRMS × IRMS × cos 5. మీరు సాల్వ్ చేసి మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా మీరు ప్రాబ్లమ్స్ అన్నీ చేశారో. ఈ గుంపులో ఉండే ఫార్ములాస్ ఒక్కటి మీరు కాస్త బై హార్ట్ చేసేస్తే మీకు ఇటువంటి డొప్ప ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సింపుల్గా చేసేయచ్చు. ఓకే. సో నెక్స్ట్, ఇన్ ఏ ఆర్సీ సర్క్యూట్ కరెంట్ ఈజ్ ఫౌండ్ టు లీడ్ వోల్టేజ్ బై π/3 అంట. అప్పుడు R 10 ohms అయితే XC ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. సో వాడు 5 ఇచ్చాడు. 5 ఎంత ఇచ్చాడంటే π/3 ఇచ్చాడు. π/3 అంటే నథింగ్ బట్ 60 degrees. సో cos 5 = R/Z అని చెప్పేసి మన దగ్గర ఫార్ములా ఉంది కదా. సో cos 5 అంటే cos 60 వాల్యూ ఎంత 1/2. సో R/Z ఫార్ములా ఏంటి, √R² + XC². సో ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 100, R వచ్చేసరికి 10 ohm ఇచ్చాడు కాబట్టి R² వచ్చేసరికి 100 అవుతుంది. 100 / R² + XC² = 1/4 అవుతుంది. సో అక్కడ నుంచి మీరు కనుక్కుంటే మీకు XC వస్తుంది. వాడు ఇంకా XC నుంచి C కూడా అడగచ్చు ఇలా. ఓకే. మీరు ఈ ప్రాబ్లమ్ని మీరే చెక్ చేసుకున్నా కానీ మీకు అర్థమవుతుంది. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి RL సర్క్యూట్. ఇందాక మనం RC సర్క్యూట్ చూసాము, ఇప్పుడు RL సర్క్యూట్ చూస్తాం. ఇది కూడా సేమ్ టు సేమ్ RL సర్క్యూట్ కూడా మొత్తం సేమ్ టు సేమ్ అనమాట ఆర్సీ సర్క్యూట్కి. అయితే ఆర్సీ సర్క్యూట్లో మీకు XC వచ్చిన ప్రతి చోట ఇక్కడ XCLలో వస్తాయి. అక్కడ కరెంట్ లీడ్ చేస్తుంది వోల్టేజ్ని. ఎంత యాంగిల్ తోటి, ఎంత ఫేజ్ డిఫరెన్స్ తోటి అంటే <90 degrees. ఇక్కడ వోల్టేజ్ కరెంట్ని లీడ్ చేస్తుంది, కాకపోతే ఇక్కడ కూడా ఫేజ్ డిఫరెన్స్ అనేది <90 degrees. అంతే కదా. ఓన్లీ ఇండక్టర్ ఉందనుకోండి, వోల్టేజ్ లీడ్ బై కరెంట్ బట్ విత్ π/2 ఫేజ్ డిఫరెన్స్. కానీ ఇక్కడ రెసిస్టర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ లీడ్స్ బై కరెంటే బట్ <90 degrees. ఓకే. నెక్స్ట్ అంతే, ఇందాక చెప్పాను కదా XC ప్లేస్లో ఉన్న చోటల్లో కూడా XL పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైనది ఇంపార్టెంట్ సర్క్యూట్,
ఎల్సిఆర్ సర్క్యూట్ అంటే 3 ఉన్నాయి. ఇండక్టర్ ఉంది, కెపాసిటర్ ఉంది, రెసిస్టర్ ఉంది. కనెక్టెడ్ టు ఏసీ బ్యాటరీ ఆఫ్ వోల్టేజ్ V. ఓకే, సో రెసిస్టర్కి సంబంధించిన వోల్టేజ్ VR, కెపాసిటర్కి సంబంధించిన వోల్టేజ్ VC, ఇండక్టర్కి సంబంధించిన వోల్టేజ్ VL. రెసిస్టర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ రెసిస్టెన్స్ R ఈ ఏసీ కరెంట్ని అపోజ్ చేస్తుంది. కెపాసిటర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేటువంటి ఈ XC అంటే నథింగ్ బట్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈ ఏసీ కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇక్కడ ఇండక్టర్లో ఉన్నటువంటి స్పెషల్ ప్రాపర్టీ అనేటువంటి ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈ ఏసీ కరెంట్ని ఇండక్టర్లో నుంచి పాస్ అవ్వకుండా అపోజ్ చేస్తుంది. సో ముగ్గురు కూడా అపోజ్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురు యొక్క కలయికని మనం జెడ్ తోటి డినోట్ చేయొచ్చు. జెడ్ అంటే ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ ఫార్ములా వచ్చేసరికి R² + XL - XC హోల్ స్క్వేర్. ఓకే, సో అదేవిధంగా మనము వీనెట్ కూడా మనం ఒక ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు. వీనెట్ = √VR² + VL - VC హోల్ స్క్వేర్. ఓకే, అదనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ XLకి XCకి మైనస్ ఎందుకు పెట్టారు మధ్యలో, VLకి VCకి మధ్యలో మైనస్ ఎందుకు పెట్టారు, మళ్ళీ ఈ నెట్కి VR తోటి ప్లస్ ఎందుకు పెట్టారు, ఈ నెట్కి R తోటి ఎందుకు ప్లస్ పెట్టారు అని అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే XC XL ఈ రెండు కూడా ఆపోజిట్గా యాక్ట్ అవుతాయి. XC వల్ల కరెంట్ లీడ్లోకి వెళ్ళిపోతే XL వల్ల కరెంట్ ల్యాగ్లోకి వెళ్ళిపోతుంది. అంటే కరెంట్ తగ్గుతుంది, అంటే వోల్టేజ్ విన్ అవుతుంది. ఈ కేసులో ఇక్కడ కరెంట్ విన్ అవుతుంది. విన్ అవ్వడం అంటే నథింగ్ బట్ తొందరగా మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది అనమాట అది. సో అందుకని ఈ రెండింటికి కూడా ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య మనం మైనస్లు పెట్టుకున్నాం. ఓకే, కాకపోతే ఈ 3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క నెట్కి ఈ రెసిస్టర్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసాం. అంతే, వెరీ వెరీ సింపుల్ లాజిక్. ఓకే, ఇక్కడ నుంచి మన మాస్టర్ ఫార్ములా అయినటువంటి IRMSకి సంబంధించిన మాస్టర్ ఫార్ములా అయినటువంటి IRMS = VRMS / Z. పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి cos phi = R/Z. R/Zని మనం VR/VNet అని కూడా రాసుకోవచ్చు. అలా అని చెప్పేసి మీరు R అంటే VR అంటే ఒకటే అని మాత్రం తప్పుగా అనలైజ్ చేసుకోకండి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ ఈ కేసులో XL కనుక XC కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు వోల్టేజ్ లీడ్స్ I. ఒకవేళ ఈ కేసులో XL అనేది XC కంటే తక్కువ ఉంటే అప్పుడు కరెంట్ లీడ్స్ వోల్టేజ్. అలా కాకుండా రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వెరీ వెరీ సింపుల్, V and I కమ్ ఇన్ ద సేమ్ ఫేస్. అంటే ఫేస్ డిఫరెన్స్ వచ్చేసరికి 0 degrees అవుతుంది. ఈ కేసు మనం రిజొనెన్స్ అని చెప్పేసి ఒక కొత్త పేరుతోటి వింటాం. ఈ కొత్త పేరు మనకి కొద్దిసేపట్లో చాలా చాలా ఇంపార్టెంట్గా తయారవుతుంది. సో ఆ రెజొనెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే అందరూ ఒక చిన్న క్వశ్చన్ని డిస్కస్ చేసేసుకొని ఈ LCR సర్క్యూట్ని ఇక్కడితోటి క్లోజ్ చేసేద్దాం. క్వశ్చన్ ఇది వచ్చేసరికి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇన్ LCR సర్క్యూట్ పొటెన్షియల్ డ్రాప్, V డ్రాప్ అంటే పొటెన్షియల్ డ్రాప్. ఇన్ LCR సర్క్యూట్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ is 30 volt, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ is 80 volt, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ కెపాసిటెన్స్ is 40 volt. అంటే VR 30 ఇచ్చాడు, VI వచ్చేసరికి 80 ఇచ్చాడు, VC వచ్చేసరికి 40 volt ఇచ్చాడు. అప్పుడు పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. సో సొల్యూషన్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా సింపుల్గా cos phi. సో cos phi ఫార్ములా R/Z, ఇందాకనే చెప్పాను మీకు. సో R/Zలో R/Zనే మనం ఇంకొక రకంగా VR/VNet అని కూడా రాయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ మనం VR ఎంత ఇచ్చాడు, వాడు 30 ఇచ్చాడు. VNet కనుక్కోవాలి. మీరు ఎలా కనుక్కోవాలి, ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవాలి. √VR² + VL - VC. VR ఎంత ఇచ్చాడు, వాడు 30 volt ఇచ్చాడు. VL ఎంత ఇచ్చాడు, VL వచ్చేసరికి 80 volt ఇచ్చాడు. VC వచ్చేసరికి 40 volt ఇచ్చాడు. అవన్నీ కూడా వాడు ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని పెట్టుకోండి. మీరు కనుక సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రెజొనెన్స్ అంటే ఇది ఓన్లీ ప్రాపర్టీ ఆఫ్ LCR. సో ఈ ప్రాపర్టీ ఏంటంటే XL = XC ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కలగలిపి ఈ రెజొనెన్స్ టాపిక్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, యాక్చువల్గా R ఈజ్ ఫిక్స్ చేశారు, అంటే ఈ R వాల్యూ ఫిక్స్డ్ అనమాట. కానీ XL XC రెండు వాల్యూస్ కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సర్క్యూట్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే XL ఫార్ములా ఏంటి, L ఒమేగా. XC ఫార్ములా ఏంటి, 1/ωc. ఇక్కడ రెండిట్లో కూడా ఒమేగా ఉంది. మరి ఒమేగా ఫార్ములా ఏంటి, ఒమేగా = 2πf. సో ఓవరాల్గా ఈ XL XC ఫార్ములాస్ అన్ని కూడా ఈ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఈ XL XC వాల్యూస్ మారుతూ ఉంటాయి, కానీ రెసిస్టెన్స్ అనేది మాత్రం మారదు. కాబట్టి అలా మారుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఛాన్స్ రావచ్చు XL XC రెండు ఈక్వల్ అయ్యే ఛాన్స్. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు దాన్ని మనం రిజొనెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ రిజొనెన్స్ వచ్చినప్పుడు ఈ Z వాల్యూ వచ్చేసరికి మినిమం అవుతుంది. మీకు ఎలా తెలుసు సార్ అంటే సాల్వ్ చేయండి నాయన. Z = ఫార్ములా ఏంటి, Z = √R² + XL - XC హోల్ స్క్వేర్. అవునా,
అదే కదా మనం ఇందాకనే డిరైవ్ చేసింది. సో ఇక్కడ ఎక్స్ఎల్ ఎక్సీ రెండు ఈక్వల్ కాబట్టి మీరు రెండింటిని క్యాన్సిల్ చేసేసి ఇక్కడ 0 పెట్టచ్చు. అప్పుడు జెడ్ వచ్చేసరికి మీకు సింపుల్గా ఆర్ వస్తుంది. సో జెడ్ మినిమం అవుతుంది, ఐ వచ్చేసరికి మ్యాక్సిమం అవుతుంది. జెడ్ మినిమం అంటే ఓన్లీ ఆర్ మాత్రమే ఉంటుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఏమైపోతుంది అంటే cos φ వచ్చేసరికి ఫార్ములా ఏంటి R/Z. కానీ ఇక్కడ ఈ ఎల్సీఆర్ సర్క్యూట్ యొక్క రెజొనెన్స్ కేసులో జెడ్ కూడా ఆర్ తోటి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి cos φ వచ్చేసరికి R/R అవుతుంది అంటే నథింగ్ బట్ cos వచ్చేసరికి 1 అవుతుంది అంటే నథింగ్ బట్ ఫేజ్ వచ్చేసరికి 0 అవుతుంది. సో ఫేజ్ డిఫరెన్స్ 0 అవుతుంది. ఎక్కడ ఫేజ్ డిఫరెన్స్ 0 అవుతుంది? ఎక్కడ? వెన్ ఏసీ కరెంట్ ఈజ్ సప్లై టు ఓన్లీ రెసిస్టర్. కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం మనము ముగ్గురికి సప్లై చేస్తున్నాంలేండి, ముగ్గురికి మనం ఏసీ కరెంట్ సప్లై చేస్తున్నాం. కానీ మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనం ఒక రకంగా ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎల్సీఆర్ బికేమ్ ప్యూర్లీ రెసిస్టివ్. అంటే ఇక్కడ ఈ రెండు ఉన్నా లేనట్టే, ఇవి రెండు ఇక్కడ ఉన్నా కానీ ఈ రెండిటి యొక్క ఎఫెక్ట్ ఈ సర్క్యూట్ పైన పడలేదు. ఎందుకు పడలేదంటే ఈ రెండు కూడా యాంటగోనిస్టిక్ ప్రాపర్టీస్. ఈ రెండు యాంటగోనిస్టిక్ ప్రాపర్టీస్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు ఒకదాన్ని ఒకటి కొట్టుకొని చచ్చిపోయి ఫైనల్గా రెసిస్టర్ని విన్నర్ చేసేసి అవి వెళ్ళిపోతాయి. అలాగా ఎల్సీఆర్ సర్క్యూట్ అనేది ప్యూర్లీ రెసిస్టివ్గా మారిపోయింది. కానీ ఎప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్నే మనం ఇంకొక స్పెషల్ పేరుతో చెప్పాము. ఏంటి ఆ పేరు? రెజొనెన్స్. ఓకే, ఎల్సీఆర్ బికమ్ ప్యూర్లీ రెసిస్టివ్ వెన్ అట్ రెజొనెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఎల్సీఆర్ సర్క్యూట్ వెన్ ఎల్ ఈజ్ రిమూవ్డ్ ఐ లీడ్స్ బై π/4 అంట. వెన్ సి ఈజ్ రిమూవ్డ్ ఐ లాగ్స్ బై π/4 అంట. ఎల్ అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్. ఓకే, దెన్ ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎల్సీఆర్ సర్క్యూట్ అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎల్ రిమూవ్ చేస్తే ఎక్సీ ఒకటే ఉంటుంది. సో ఆ ఎక్సీ మూలంగా ఐ లీడ్ బై వోల్టేజ్ బై π/4 అవుతుంది. అలాగనే కెపాసిటర్ రిమూవ్ చేస్తే ఎక్సెల్ మాత్రమే ఉంటుంది. ఆ ఎక్సెల్ వల్ల వోల్టేజ్ లీడ్ బై కరెంట్ బై π/4 అని చెప్పేసి వాడు ఇచ్చాడు. సో ఈ రెండు ఒకటే అంటే అది వచ్చేసరికి రెజొనెన్స్ ఎల్సీఆర్ సర్క్యూట్ అనమాట. సో రెజొనెన్స్ ఎల్సీఆర్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ ఎంత? ఇందాక మనం చెప్పుకున్నాం పవర్ ఫ్యాక్టర్ ఎంత? 1. కాబట్టి మనం డైరెక్ట్గా 1 అని చెప్పేసి మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఈ రెజొనెన్స్ అనేది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. మరి ఎలాగా అంటే దాని యొక్క క్వాలిటీని మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారంటే క్వాలిటీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మరి ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ని మనం క్యూతో డినోట్ చేస్తాం. ఆ క్యూకి సంబంధించిన ఫార్ములా ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు XL/R లేకపోతే XC/R. XL అంటే ω/L, XC అంటే 1/ωc. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు క్వాలిటీ ఫ్యాక్టర్ని మీరు ఈ క్వాలిటీని చెక్ చేయొచ్చు. ఓకే, ఫర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ రెజొనెన్స్ మనకి మంచి క్వాలిటీ రావాలి అంటే మనకి ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలి, ఈ రెసిస్టెన్స్ వచ్చేసరికి తక్కువగా ఉండాలి. ఓకే, లేకపోతే షార్ప్ రెజొనెన్స్ ఉండాలి. ఓకే, లేకపోతే సెలెక్టివ్ సర్క్యూట్స్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఏంటో ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంక ఇవాళ క్లాస్ అయిపోతుంది. ఇవాళ క్లాస్ అంటే నథింగ్ బట్ మన టోటల్ ట్రాక్ అయిపోతుంది, మన టోటల్ సిలబస్ అయిపోతుంది. ఇంక ఇక్కడితో నేను మీకు గుడ్ బై చెప్పేయచ్చు. ఓకే, సో ఈ గ్రాఫ్ వై యాక్సిస్ పైన పవర్ లేకపోతే కరెంట్, ఎక్స్ యాక్సిస్ పైన ఒమేగా లేకపోతే ఫ్రీక్వెన్సీ, వీటిని మనం ప్లేస్ చేసాం. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఇదంతా కొంచెం గజిబిజిగా ఉంది, అందుకని నా పెన్ నీడిల్ని ఫాలో అవ్వండి. ఇలా ఒక గ్రాఫ్ ఉంది, ఇలా దీనిపైన ఇంకొక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్లో ఇది వచ్చేసరికి షార్ప్గా ఉంది. ఈ ఫస్ట్ గ్రాఫ్లో ఇది వచ్చేసరికి షార్ప్గా లేదు, బ్లంట్గా ఉంది. ఇది వచ్చేసరికి ఏ, ఇది వచ్చేసరికి బి. సో ఇక్కడ వచ్చేసరికి ఆర్ఏ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ఆర్బి ఉంటుంది. ఇది వచ్చేసరికి షార్ప్గా ఉంది, ఇది వచ్చేసరికి బ్రాడ్గా ఉంది. కాబట్టి ఆర్బి ఎక్కువ ఉంటుందా, ఆర్ఏ ఎక్కువ ఉంటుందా? ఆఫ్ కోర్స్ ఆర్ఏనే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను మీకు ఇందాకనే చెప్పాను. ఓకే, ఈ విడ్త్ని బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి అంటాం మనం. కొన్ని ఇంటర్నెట్లలో అవన్నీ వింటూ ఉంటాం కదా, ఫోన్లో ఇంటర్నెట్ లెస్ బ్యాండ్ విడ్త్, మీ మొబైల్లో బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉంది కాబట్టి మీకు ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదు, అవన్నీ కూడా మీకు కొన్ని వస్తూ ఉంటాయి కదా మీరు గమనించినట్లయితే. సో అవన్నీ కూడా ఇవే అనమాట, ఈ బ్యాండ్ విడ్తే. ఇది ఎక్కువగా ఉంటే ఎక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్నట్టు, తక్కువగా ఉంటే తక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్నట్టు. ఓకే, ఇంక ఇదంతా ఏం అవసరం లేదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఒమేగా/, బ్యాండ్ విడ్త్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఈ పాయింట్స్ ఇది వచ్చేసరికి థియరీ పాయింట్స్ రాసుకోండి మీరే. వి యూజ్ రెజొనెన్స్ ఇన్ అప్లికేషన్స్ లైక్ tuning mechanism of radio or TV. It is important to note that resonance phenomena is exhibited by only if L and C ఆర్ దేర్ ఇన్ సర్క్యూట్. ఓకే, సో ఇంక ఇక్కడితోటి వాళ్ళ క్లాస్ అయిపోయింది గైస్. సో ఇది ఎందుకు చెప్పలేదు అని మాత్రం మీరు క్వశ్చన్ చేయకండి, ఎందుకంటే ఇవన్నీ ఇది చెప్పాలి అంటే చాలా చెప్పాల్సి వస్తుంది. ఆ చాలాలో ట్రాక్ 2కి లింక్ అయ్యేటట్టు ఉంటాయి. సో అంతే, అంతకుమించి ఏం లేదు, అంత అవసరం కూడా లేదు. ఇది చెప్పడమే చాలా ఎక్కువ.
ఐ మీన్ దట్ చాలా డీప్గా వెళ్ళినట్టు కాన్సెప్ట్లో. మామూలుగా ఇక్కడ వరకు మీరు నేర్చుకుంటే చాలు, ఇక్కడ వరకు మీరు నేర్చుకుంటే ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కూడా మీకేం అవసరం లేదు, బట్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో అందరూ కూడా నా క్లాసెస్ అన్నీ కూడా బాగా విన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మీకు అప్పుడప్పుడు ప్లేలిస్ట్లకి సంబంధించిన లింక్స్ షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఏదైనా క్లాస్ మిస్ అయింటే మన నీట్ ఎగ్జామ్ అయిపోయే లోపల విని తెలుసుకొని ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.